మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఏ పైన లైంగిక వేధింపుల కేసు నమోదు కావడంతో సాలూరు పట్టణంలోని మహిళలంతా కూడాను బాధిత మహిళకు అండగా నిలుస్తున్నారు. ముఖ్యంగా పిఏ సతీష్ పైన చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ సాలూరులో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సాలూరులోని మనం ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఏమంటున్నారు, ఈ ఘటనని ఏ విధంగా వాళ్ళు స్పందిస్తున్నారు అనేది తెలుసుకుందాం. చెప్పండి మేడం, అసలు ఈ ఘటన ఏమనిపిస్తోంది? ఒక పిఏ మహిళా మంత్రి దగ్గర పనిచేస్తున్న వ్యక్తి తన దగ్గరికి రకరకాల పనులతో వచ్చినటువంటి మహిళను వేధించడం, లైంగిక చర్యలకు పాల్పడడం, కేసులు నమోదవడం, దీన్ని ఏ విధంగా మీరంతా భావిస్తున్నారు? ఈ కూటమి ప్రభుత్వంలో ఆడవాళ్ళకి ప్రాముఖ్యత అనేసి అంటున్నారు. ఈ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వం కూడా ఆడవాళ్ళకి ప్రాముఖ్యత ఉండాలి, ఆడవాళ్ళకి స్వాతంత్రం వచ్చిందని చెప్తున్నారు కదా. మరి అలాంటప్పుడు కూడా ఆడవాళ్ళ మీద ఈ లైంగిక అత్యాచారాలు, తర్వాత బ్లాక్మెయిలింగ్ చేయడాలు అటువంటివన్నీ కరెక్ట్ కాదు. అలాగే అదేవిధంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళు చెప్తున్నారు, ఆడవాళ్ళకి ఏ అత్యాచారం జరిగిన పార్టీని చూడము అనేసి అంటున్నారు కదా. ఏ పార్టీ అని కాదు, ఆడవాళ్ళకి స్వేచ్ఛగా బతికే హక్కు వచ్చిందని చెప్తున్నా. మరి ఎక్కడ స్వేచ్ఛ వచ్చిందండి? అలాగే ఈ ప్రభుత్వాల్లో ఉన్న మహిళలే ముఖ్యమంత్రులు, మహిళలే మంత్రులు అవుతున్నారు, మహిళలే ఎమ్మెల్యేలు అవుతున్నారు. మరి ఈ మహిళల తరపున ఏమీ పక్షపాతం లేకుండా చూడాల్సిన బాధ్యత మహిళలకే ఉంది కదా. అది కూడా మనకి మహిళా మంత్రి అయ్యుండి కూడా ఒక మహిళ అన్యాయం జరుగుతుంది అంటే అక్కడ తన మనిషి పని మనిషి అని ఎవరనేది చూడకంట ఆవిడకి న్యాయం జరిగే విధంగా మీరు ప్రత్యేకించి ఆవిడ ఆధ్వర్యంలోనే ఆవిడకి ఏంటనేది ఆ అమ్మాయికి న్యాయం జరిగే విధంగా చూడాలి. అదే పోలీసుల విధంగా అయితేనేమి ఎవరైతేనేమి మహిళకు మట్టుకు న్యాయం జరగాల్సిందే. ఎందుకంటే మహిళల పట్ల ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాన్ని పక్షపాతంగా ఉంటాం అనే హామీలు ఇస్తున్నారు కదా. అలాంటి మహిళలు ఇప్పుడు రోడ్డెక్కుతుంటే, అలాంటి మహిళల పేరున అత్యాచారాలు జరుగుతుంటే మహిళ స్వాతంత్రంగా ఎలా రోడ్డు మీద తిరగగలదు? అదే భర్తలు లేని మహిళలు చూసుకోవడం, లేదంటే ఎవరైనా వయసున పిల్లలు ఏమైనా కాలేజీలకు గట్టేటప్పుడు బ్లాక్మెయిలింగ్ చేయడం, ఇటువంటివి జరుగుతున్నాయంటే మనకి మన ఏరియాలో మంత్రి గారు మహిళ అయ్యుండి కూడా ఇటువంటి జరుగుతున్నాయంటే మనం ఎక్కడ మనం స్వేచ్ఛకు తిరగగలము? ప్రతి మహిళ కూడా తిరిగే హక్కు లేకుండా చేస్తున్నారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి కూడా చెప్తున్నారు, అది ఏ ప్రభుత్వం అవనీయండి, మహిళలకు అన్ని హక్కులు ఇచ్చాము, అంతా స్వేచ్ఛగా బతకండి అంటున్నారు. స్వేచ్ఛ ఎక్కడుంది? స్వేచ్ఛ లేదు. అంటే మహిళ ప్రత్యేకంగా ఏదో 10-11 తిరగలేరు, ఒక కాలేజీకి వెళ్ళలేరు, ఒక పనికి వెళ్ళలేరు, ఒక భర్త లేని స్త్రీని చూసుకొని అదే ఆసరాగా తీసుకొని వేధిస్తే ఒకటి ఆలోచించండి. ఎవరైనా మహిళలకు కానీ అన్యాయం జరిగిందంటే మొట్టగా ఇటు పోలీసు వాళ్ళు అవనియండి, ఇటు మంత్రులు అవనియండి, ఇటు ఎంప్లాయీస్ అవనియండి, ఎవరైనా ఆమెకు న్యాయం జరగాల్సిందే. న్యాయం జరగని వాళ్ళ మహిళలందరూ చూస్తూ ఊరుకోము. ఆవిడకి న్యాయం జరిగినంత వరకు పోరాడతాం. అది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అని కూడా వాళ్ళు కూడా చూడకంట, వాళ్ళు కూడా మహిళలకి న్యాయం జరిగే విధంగా అసలు స్టేషన్లకు వచ్చే విధంగా కూడా చేయకూడదు మహిళలకి. ఎందుకంటే మహిళా మంత్రులు ఉన్నారు మనకి ఇక్కడ. ఆ మంత్రులు ఉండడానికి స్టేషన్కి వెళ్ళవలసిన అవసరం ఏంటి? మనకి మహిళా మంత్రులే చూడాలి. శిశు సంక్షేమ మాత్రం మంత్రిగా ఉండేటప్పుడు మనం వేరే ఆడవాళ్ళు స్టేషన్లకు వెళ్ళి స్టేషన్ చుట్టూ పోలీసుల చుట్టూ తిరగవలసిన అవసరం ఏంటి? వాళ్ళు చూసి మరికొద్ది మంది ఎగతాళి చేస్తారు. మంత్రిగా ఆధ్వర్యంలోనే మహిళలకు న్యాయం జరగాల్సిందే. జరగని వాళ్ళ ప్రతి ఒక్క మహిళా సంఘాలు అయితేనేమి ఎవరైతేనేమి ఈవిడికి అన్యాయం జరిగినంత వరకు పోరాట చేస్తాం. దీనికి మట్టుకు తగ్గేదే లేదు. మీరు చెప్పండి అమ్మ, ఈ ఘటనని ఎలా చూడాలి? అంటే మహిళ ఒక ఉద్యోగం చేసుకుంటోంది, భర్త తాలకు ఉద్యోగం వచ్చింది, ఎవరు అండలేరు, అట్లాంటి కుటుంబాల మీద స్వయంగా న్యాయం చేయమనో లేకపోతే ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు ఉన్నాయని వెళ్తే వాళ్ళని ట్రాప్ చేయటం సరికదా, వాళ్ళు ఏమైనా అన్నట్టయితే తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇది అంతా ఎలా చూడాలి? ఒక చిరు ఉద్యోగి మరియు భర్త లేని ఒక మహిళపై ఈరోజు లైంగిక వేధింపులు జరగడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. అది మన సాలూరు నియోజకవర్గంలో జరగడం నిజంగా చాలా బాధిస్తుంది. ఇది నిజంగా అందరం కూడాను బాధపడాల్సిన విషయం. దీనికి గాను ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి ఎవరైనా సరే వెంటనే ప్రభుత్వం స్పందించి ఆ ఘటనకు కారణమైన వాళ్ళపై వెంటనే చర్య తీసుకోవాలని మేము అందరం డిమాండ్ చేస్తున్నాము. దీని కారకులు ఎవరైనా సరే ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు మా న్యాయ పోరాటం మహిళలందరం తప్పకుండా చేస్తామని మీ ద్వారా తెలియచేసుకుంటున్నాం. అసలు ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అంటారు? గతంలో చాలా జరుగుతూనే ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూనే ఉన్నాం. అయినా కూడా ఎక్కడో ఒక చోట మరొకటి పుట్టుకొచ్చేస్తుంది. ఎందుకు జరుగుతున్నాయి? అసలు ఏ కారణం వల్ల, ఏ లోపం వల్ల జరుగుతున్నాయి అనుకుంటున్నారు? అండి ఇప్పుడు అంటే గతంలో చాలా కేసులు జరుగుతున్నాయి, ఈ రోజు కూడా మీ ఊర్లో జరిగింది, అయినా కూడా ఇట్లాంటివి రిపీట్ అవుతున్నాయి. ఎందువల్ల రిపీట్ అవుతున్నాయి? కారణం ఏమనుకుంటున్నారు? ప్రభుత్వాలు ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే
మహిళల కోసం శక్తి యాప్ను కూడా పెట్టాం, ఇలా షేక్ చేస్తేనే అయిపోతుంది, వాళ్ళకి మేము న్యాయం చేస్తున్నామని చెప్తున్నారు. మరి సాలూరులో 3 నెలల నుంచి ఆమె ఫైట్ చేసి కోర్టులకు వెళ్ళి ఇన్ని చేస్తుంది కదా, మరి ఎందుకు జరగట్లేదు అంటే దానికి సరైన న్యాయం ప్రభుత్వం నుండి జరగట్లేదు. దానివలన మహిళలకి ఎటువంటి అత్యాచారాలన్నీ జరుగుతున్నాయని అనుకుంటున్నాం. మరి ఇది ఇక్కడ ఉన్నటువంటి సాలూరు మహిళల తాలూకా స్పందన. ముఖ్యంగా అయినట్టయితే మహిళల మీద రిపీటెడ్ కంప్లైంట్స్ వస్తున్నాయి. మహిళలు కూడాను స్వేచ్ఛగా పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మహిళా మంత్రుల దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు కూడాను పట్టించుకోకపోవడం వల్లే ఈ రోజున ఇదంతా కూడా రిపీట్ అయ్యింది అని చెప్తున్నారు. ముఖ్యంగా తన దగ్గరికి వచ్చినటువంటి మహిళని ట్రాప్ చేస్తున్నటువంటి సతీష్ మీద చర్యలు తీసుకుంటామని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.